డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర నిజం చెప్పాలి, డాక్టర్ దగ్గర నిజం చెప్పితే పైకి పోతాం, లాయర్ దగ్గర నిజం చెప్పితే లోపలికి జైలుకి వెళ్తాం. పోతాం అని. మీకు ఆ క్లయింట్ చెప్పేటప్పుడు అందులో ఫ్యాక్ట్స్ తెలిసిపోతుంటాయా, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడని? ఖచ్చితంగా వాడు కళ్ళు చూస్తే నేను చెప్పేస్తా, వీడు నిజం చెబుతున్నా అబద్ధం చెబుతున్నాడు. వాడు 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 చెప్తున్నాడు అనుకోండి, నాకు వాడి కళ్ళల్లో వాడు గిల్టీ ఫేస్ నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే హానెస్టీగా వాడు చెప్తుంటే దాంట్లో ఆ ఒరవడి వేరే ఉంటుంది, బిల్డప్ చేసి చెప్పేది వేరేగా ఉంటుంది. బిల్డప్ చేసి చెప్పేవాడు కూడా ఎదురవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది అని వీడు జైలుకి వెళ్తాడు అనిపిస్తుంది ఖాయంగా. వాడికి అప్పుడే చెప్పేస్తారని పోతారా? చెప్తాను ఇంకోటి అది కరెక్ట్గా మీరు అడిగారు. లాయర్ ప్రొఫెషన్లో ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీకెందుకు నేను కొట్టేయిస్తా అనేది ఏ లాయర్ జీవితంలో చెప్పకూడదు. ఎందుకంటే లాయర్ కాదు అంటే ఏమవుతుందంటే వీడు దాన్ని ఆసరాగా తీసుకొని చాలా క్యాజువల్గా ఉంటాడు లైఫ్లో. ప్లస్ ఏంటంటే మరొక అవకాశం కూడా ఉపయోగించుకుంటాడు. లాయర్ ఏం చెప్పాలంటే, బాబు నీ కేసు ఫ్యాక్ట్స్ చదివాను, పర్వాలేదు, కష్టపడితే బయటకు వస్తావు. నీ కేసు ఫ్యాక్ట్స్ చదివాను, వెరీ టైట్ కేస్, నీ కేసు ఫ్యాక్ట్స్ చదివాను, అరే నా వల్ల కదరా నేను చేస్తా, ఇలా చెప్పాల. అన్ అష్యూరెన్స్ బై అన్ అడ్వకేట్ ఈజ్ ది లాస్ట్ థింగ్ టు బి డన్ బై హిమ్. యూ షుడ్ నాట్ గివ్ అష్యూరెన్స్. ముద్దాయితో కూర్చోవటం, ముద్దాయితో క్లోజ్గా ఉండటం, ముద్దాయితో సరదాగా ఉండటం అంటే నేను చెప్పకూడదు. కొన్ని సరదాలనే వారితో క్లోజ్గా ఉండటం, వాడి ముద్దాయితో పాటు షాప్స్కి వెళ్ళటం, డ్రింక్ షేర్ చేయటం మోస్ట్ అన్వారంటెడ్. యంగర్ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు అది మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో మీకు తీసుకున్న కేసుల్లో ఇంకా సెన్సేషనల్ కేసు చెప్పండి. చాలా ఉన్నాయి మీకు 44 సంవత్సరాల్లో. అంటే అందులో పొలిటికల్ మోటివేట్ కూడా ఉంటాయి. ప్రకాశం జిల్లా అనగానే రాజకీయ నాయకుల కనుసనలో జరిగే హత్యలు ఉన్నాయి. పేర్లు చెప్పట్లేదు, మీరు పేరు కూడా మీరు చెప్పకుండా పవర్ఫుల్. సంతమాగులూరు అనే ప్రాంతంలో 6 మర్డర్స్ ఒకేసారి జరిగింది, సిరీస్ ఆఫ్ మర్డర్స్. ఆ కేసు చేశాను నేను. చంపుకుంటూ పోతారు ఇంటి చుట్టూ, 6గురిని చంపుతారు ఒకే రోజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour. బ్లడ్ షెడ్, ఊరంతా బ్లడ్ షెడ్. పొలిటికల్ మోటివే. ఇప్పుడు నేను చెప్పేది 90s, అబౌట్ 30 years బ్యాక్. చాలా చాలా నేను రామచౌదరి గారు చేశాం, నేను రామచౌదరి గారు సీనియర్స్ మొత్తం చేశాం. అందరూ అంతా వీడియో లేదు, అన్న లైఫ్ పడింది అందరికీ. అంటే దాంట్లో తమాషా ఏంటంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు కదా, 2 మర్డర్ ప్రూవ్ కాలేదు, సిరీస్ ఆఫ్ మర్డర్స్ అలా చంపుకుంటూ వెళ్తారు. 2 మాత్రం కొట్టేశారు, 2 ఛార్జెస్, 4 ఛార్జెస్ ఎక్స్ట్రా వేశారు. అది అది ఎంత దారుణంగా ఉంటుందంటే, నేను రామచౌదరి గారు సీన్ ఆఫ్ చూడడానికి పోతే వీ హ్యావ్ టు రన్ అవే. వీఆర్ ఆల్మోస్ట్ చేజ్డ్ బై ది అదర్ సైడ్. మేము ఒక బంగ్లాకి వెళ్ళాం, కూర్చున్నాము, వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చేసారు. ఎవరు? ప్రాసిక్యూషన్ పార్టీ. మేము నీట్గా వచ్చేసాం. అంటే గ్రామ తగాదాలు ఎట్లుంటాయి, గ్రామ కక్షలు ఎట్లుంటాయంటే, గ్రామ కక్షలు 2 రకాలు. ఒకటి కుటుంబ కక్షలు, ఒకటి స్త్రీ కక్షలు, ఒకటి ఆస్తి కక్షలు. ఆల్మోస్ట్ గ్రామాలు ఇవే ఉంటాయి. ఆతపచ్చిపోరు ఉండదా? అదే కుటుంబ కక్షలు అంటే కదా. అందువల్ల గ్రామాల్లో ప్రాబ్లం ఏంటంటే, అట్ట చెప్తారు సాక్ష్యం, ఇమ్మాక్యులేట్గా చెబుతాడు, ఎవడు హాస్టైల్ గాడు పర్ఫెక్ట్గా చెబుతాడు, నేరం చూశాడు కాబట్టి ఉన్నదోడు చెప్తాడు. ఇట్స్ వెరీ టఫ్ టు రిగిల్ అవుట్ అట్లాంటి కేసుల్లో. అట్లాంటి గ్రామ కక్షల కేసులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుంటాం మేము పైకి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. రేపు ట్రయల్ ఉంది, రేపు 4 ఐ విట్నెస్లు వస్తున్నారు. ఐ విట్నెస్లో 2 ఇంజ్యూర్డ్, 2 ఎవరు? వైఫ్ ఆఫ్ ది డిసీజ్డ్, బ్రదర్ ఆఫ్ ది డిసీజ్డ్, రిపోర్ట్ ఇచ్చింది అతనేను, వస్తున్నారు. రేపు కోర్టుకు వస్తారు, 4 వస్తారు. ఎట్లా చేయాలా అంటే, ట్రూ కేసు నేను నా అనుభవంలో చెప్తున్నాను. ట్రూ కేసు కనుక, ట్రూ ఎవిడెన్స్ కనుక ఇస్తే అట్లీస్ట్ 60% కన్విక్షన్స్ వస్తాయి. షాబ్ ఇన్వెస్టిగేషను,
లెథర్జీ ఇన్వెస్టిగేషను, క్యాజువల్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా ముద్దాయిలకి బెనిఫిట్గా మారుతున్నాయి. డిసీజ్డ్ పార్టీకి నష్టం జరుగుతున్నాయి. సార్, ప్రకాశం జిల్లాలో కేసులు జరిగితే డిఫెన్స్ సర్టిఫికేట్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి అవతల ఉన్న పొలిటీషియన్స్ బెదిరింపులు అన్నది వాస్తవం అంటారా? అటువంటి ఆ తరహా బెదిరింపులు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారు? అంటే ఒక్క కేసులో మాత్రం అది పొలిటికల్గా ఒంగోలు టౌన్కి వచ్చేసరికి మీకు ఇక్కడ కొంత ఆనెస్టీ ఉంది. పొలిటికల్గా మమ్మల్ని నన్ను ఎవరు చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మై క్యారెక్టర్. రైట్. మీ క్యారెక్టర్ మీకన్నా ముందు ఉంది కాబట్టి అది మీ ఒక్కరిదే కదా, మీ పేరెంట్స్ ఉంది కాబట్టి. అంటే ఒక మీ ఫాదర్ అదొక బ్రాండ్, దిస్ ఇస్ ఎ బ్రాండ్. అందువల్ల ప్లస్ అక్కడే చిన్న అడ్వాంటేజ్, నేను అట్లాంటప్పుడు ఈల్డ్ కావచ్చు, నన్ను ఎవరు పట్టుకోరుగా, ఈల్డ్ కావచ్చు. కాబట్టి నేను ఈ వృత్తిలో మీకు ఏం చెప్పాలంటే, ఒక న్యాయవాదికి బ్రైబింగ్ ఎయిదర్ త్రూ ఏ ఉమెన్ ఆర్ మనీ ఆర్ పాలిటిక్స్, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అది నాలో ఉన్న వీక్నెస్కే బానిస అవుతాను. కానీ నేను లేనప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరు.